ఓసారి తాగిపో మిత్రమా. ఇక్కడ చూడండి, కావాలని ఎందుకనే పిడికెడు పెరుగన్నం పెట్టినందుకు చూసారా చకారాలు వచ్చినాయి. మన ఇక్కడ పిడికెడు పెరుగన్నం పెట్టినందుకు ప్రేమతో నా కాళ్ళల్లో తిరిగి పిల్లి పాప పట్టు ఒళ్ళును అన్ని పకారాలు ఉన్నాయి చూడండి. మనకు తెలిసి పనిలేదండి. మనము కవిత్వం మనం రాయడం ఏమిటి? కవులెవరు కవిత్వం, మనం కవిత్వం రాయం, కవిత్వం రాయించుకుంటాం. కవిత్వం నిద్రపోని కవిత్వం రాయించుకుంటాం. అందుకే కక్కితేనో లేకపోతే ఇంకేదో చేస్తేనో నొక్కితేనో వచ్చేది కవిత్వం కాదు. ఎంత ఇదే నిద్రపోని కొన్ని తనమేదో లోపల నుంచి ఎగదనుకొని రావాలి, ఎత్తేసుకొని రావాలంట. దుఃఖం మనకి ఎత్తేసుకొని వస్తుంది అంట. ఎత్తేసుకొని వచ్చినప్పటికీ కవిత్వం ఆ స్థితికి చేరాలి మనం. అప్పటిదాకా నలగాలి మన కథ. లోపల మనల్ని నిద్రపోనివ్వకూడదు. ఆ వేదన, ఆ సంవేదన, ఆ పరివేదన, ఆ తపన, ఆ తన్లాట, ఆ వెంపర్లాట, ఆ దేవులాట వచ్చే. అందుకని కవిత్వం ఇప్పుడు మంగళంపల్లి బారంపల్లి కృష్ణ ఎవరో ఇంటర్వ్యూ చేస్తే ఏమన్నారు కదా అంటే, మీరు సంగీత సరస్వతి కదా, మీరు అది కదా ఇది కదా అని అంటే, మీకు సంగీతం బాగా తెలుసు కదా అని అంటే ఆయన ఒకటే అన్నాడు, ఆ మహానుభావుడు, నాకు సంగీతం తెలిసి ఏమిటండి, నేను పుట్టకముందు సంగీతం ఉంది, నేను ఇప్పుడున్న సంగీతం రేపు ఉంటుంది. నాకు సంగీతం తెలుసు కాదు, సంగీతానికి తెలిసిన వాళ్ళల్లో నేను ఒకరిని. అప్పుడు రాయగలుగుతాం, ఆ స్పృహ ఉన్నప్పుడు రాయగలుగుతాం. అందుకని ఈ అమ్మాయి పిడికెడు పెరుగన్నం పెట్టినందుకు ప్రేమతో నా కళ్ళల్లో తిరిగే పిల్లి పాప పట్టుగొళ్ళు చూసారా ఎన్ని పకారాలు. తాకినంత సులభంగా పదిలండి మళ్ళా పదిలండి ఒక్కసారి తాకిపోలేదు. నువ్వు వస్తే ఈ నిప్పుకుండా నీరై కురిసి నీ గుండెలను నడపడానికి సిద్ధంగా. ప్రారంభంలో ఆమె అగ్నిశిల, చివరికి వచ్చేసరికి కూడా అగ్నిశిలకు మారుతున్న నిప్పుకుండా. కానీ ఒక మానవీయ స్పర్శ, ఒక స్నేహ స్పృహ, ఒక చక్కటి మిత్రుడు వచ్చి భౌతికంగా కరచాలనం చేస్తే రెండు హృదయాలు కలుసుకున్నట్టు. అందుకని నువ్వు వస్తే ఈ నిప్పుకుండా నీరై కురిసి, నిప్పు నీళ్ళను కురిపిస్తుంది, నీరు నిప్పుని ఉమ్ముస్తుంది. ఓసారి విశ్వంబర చదివి ఉంటారు, చదవండి. పంచభూతాల్లో ఒకటి ఇంకో రూపంలో ఎలా మారుతుందో, గతిశక్తి, స్థితి శక్తి, గతిశక్తి, విద్యుత్ శక్తి, ఫ్యాన్ తిరగడానికి శక్తిని ఎవడు పుట్టించలేడు, మాయం చేయలేడు, కానీ శక్తి రూపం మారుతుంది. నీరై కురిసి నీ గుండెలను తడపడానికి సిద్ధంగా ఉంది. నా గుండెల్లో పేరటం నిజమే, కానీ నువ్వు వస్తే నేను నీరై కురుస్తాను. నీ గుండెలను కూడా తడపడానికి సంసిద్ధంగా సమాయత్తంగా ఉంది, సిద్ధంగా ఉంది. ఒక్కసారి ఒక్కసారి తాకిపో మిత్రమా దగ్గర అయిపోలేదా? పోయం అయిపోలేదు. పోలు వాకిపోతే సరిపోదు, సపోర్టింగ్ వైర్ అవసరం. రెండవసారి చెప్పడం వల్ల, తాకిపో అనడం వల్ల దాని ప్రాధాన్యత, ప్రామినెన్స్, ఇంపార్టెన్స్ పెరుగుతుంది. పోయం అలవోకగా ఆషామాషగా రాసేది కాదు. చాలా తండపోవాలి. యాక్చువల్గా నేను ఒక భాషను నేర్చుకునే మనిషిని, భాషాధ్యానం అంటే ఇష్టం. నేను పరిశోధన మనిషిని, అంతేకాకుండా అవాదాలు చేసే మనిషిని. ముందు పోయిటరీ రాసినా, అప్పుడప్పుడు అడప రాసినా, కానీ వీళ్ళు సీరియస్గా పోయిటరీని, దేవేంద్ర లాంటి వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా సీరియస్గా పోయిటరీని అధ్యయనం చేస్తున్నారు, రాస్తున్నారు. అది రాసేదాకా వదలదు. నిజానికి మనం వదులుతాం, మనం ఉరుకుల పరుగుల సమాజంలో ఉన్నాం కాబట్టి వదులుతాం. కనుక పోయం ఎలా ఉండాలో చూడండి ఒకసారి. చాలా మంచి పోయమ్స్ రాశారు. చీకటి కన్నీళ్ళు ఎక్కడుంది మరుగు, షరతులు వర్తిస్తాయి, కలిగించాయి.
అమ్మాయికి చాలా గడసదనం ఉంది. అమ్మాయి ఎట్లా ఉందో చూడండి. నేను చూశాను ఒకసారి 54 వయసు ఎంత చక్కగా చూడండి. ఏదో అంటే దగ్గర ఏమంటావమ్మా, కలిసి తడుద్దాం. ఇక తడవ బుద్ధిగా కూడా అది టెక్నిక్. అదే కంటెంట్ ఉండాలి, పోయింపు ఫామ్ ఉండాలి. ఆ ఫామ్లో తీసుకొచ్చేటువంటి లక్షణాలు ఈ తరం వాళ్ళకు ఉన్నాయి. తర్వాత అసలు కలవటం అంటే ఆమెకు బాగా ఇష్టం. నీతో కలిసి కదా, కలుస్తావు కాదు అంటే వాడు చచ్చినట్టు కలవక తప్పది కదా. కలుస్తావు కదు, కలిసి నడుద్దాం, నీతో కలిసి పదాల నడిచొద్దాం. ఇట్లా ఇంకో టెక్నిక్ ఏముందంటే ఈమెలో అతను పెద్దగా ఏం చెయ్యడు అనగానే మనం అందరం పోయేమని అతను పెద్దగా ఏం చెయ్యడు అనగానే ఇక మొత్తం నెగిటివ్ ఉంటుంది అనుకుంటాం. బసవేశ్వరో లేకపోతే నేనో ఇంట్లో దొరికిననుకుంటాను, దొరికిననుకుంటాను. మొత్తం పాజిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఆ రోజు బాగాలేదు, ఆ రోజు అంతగా బాగాలేదు, ఏదో అవుతుంది. అవునా? ఈ నెగిటివ్ శీర్షికలు పెట్టడంలో జానతనం బాగా ఉంది అమ్మాయి దగ్గర. నెగిటివ్ ఇంకొకటి కూడా ఉంది, ఏదో లే అని నెగిటివ్ శీర్షికనే ఉంది. మళ్ళా మరి నెగిటివ్ ఏముందా అని అనుకుంటే అంత టెక్నిక్ దొరుకుతుంది. టెక్నిక్ తెలిస్తే పోయిన వస్తువు ఎంత ముఖ్యమో టెక్నిక్ కూడా. ఎందుకంటే పోయిన కళాత్మకత అవసరం కాబట్టి ఒక పోయి ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ప్రేమే బాగుంటుంది, ఇది పాజిటివ్. ఎన్నేళ్ళైనా ప్రేమే బాగుంటుంది. చూసారా? అంటే ఒక అసెప్టివ్ వాక్యం పెట్టి, ఒక నెగిటివ్ వాక్యం పెట్టి, ఒక ఇంటరాక్టివ్ వాక్యం పెట్టి, ఒక సంబోధనాత్మక వాక్యం పెట్టేసి చాలా చక్కగా ముందుకు తీసుకుంటుంది. అంటే వాళ్ళు పుట్టి పెరిగినటువంటి సమాజం, వాళ్ళు అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సాహిత్యం, ఇదంతా బాగా ఇచ్చేస్తున్నారు. ఇది నాకు నచ్చింది. చాలా విషయాలు ఉన్నాయి. సివి నన్ను నాకు మంచి పోయిటరీ చదివే అవకాశం నిజంగా నేను బాగా ఇష్టపడి చదివేది ఏంటంటే, ఇప్పుడు వస్తు మొత్తం పంజాబీ విశ్వంభర చదివాను, అస్సామీ విశ్వంభర చదివే పనిలో ఉన్నాను. మలయాళం విశ్వంభర అయిపోయింది నారాయణరెడ్డి. అందుకని ఇది ఎవరు చేయలేరు కదా అని అందులో బాగా తలమునకలు అవుతూ ఉంటాను. కానీ అప్పుడప్పుడు మాతృభాషలో ఉన్నటువంటి ఇలాంటి మిగడ తరగతుల్ని మనం ఆస్వాదించకపోతే ఏదో మనకు బ్యాలెన్స్ డైట్ సరిగ్గా అందరూ ఎంతసేపు మలయాళం, ఎంతసేపు పంజాబీ అంటే నర్మల భాస్కర్ సార్ ఆయన మలయాళ భాస్కర్ అనాలి అనుకున్నాను. అందుకని నేను తెలుగు భాస్కర్నే. ఇట్లాంటి పిల్లలు చాలా చక్కగా రాస్తున్నారు. నిండు మనసులో నిజంగా మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. బట్ ఏ లిటిల్ బిట్ సిన్సియారిటీ షుడ్ బి దేర్. సిన్సియారిటీ రిగార్డింగ్ రీడింగ్, సిన్సియారిటీ రిగార్డింగ్. మీరు తెల్లారి కల్లా కవిత్వం రాయాలనేటువంటి ఆతృత వదిలేసేయండి, అది మంచిది. నాన్ననివ్వండి. వర్షం ఎప్పుడు వస్తుంది? ఎంత కళ్ళాడుతుంది పౌరుల మీద. ఇప్పుడు నేను మళ్ళీ చెప్పండి. ధన్యవాదాలు. మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు. మంచి కవిత్వం ఉంది.